హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్స్ అండ్ క్రియేటివ్. నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేశానండి. నాకు మీ సపోర్ట్ కావాలి. నా ఛానల్లో రుచికరమైన వంటలు చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ప్లీజ్ దయచేసి అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ రెసిపీ మా ఫ్యామిలీ సిగ్నేచర్ రెసిపీ గీ రైస్. ఇంకెందుకు ఆలస్యం, గీ రైస్ చేసేసుకుందామా? చలో పదండి. గీ రైస్కి కావాల్సిన పదార్థాలు: బిర్యానీ ఆకు కొంచెం, ఇలాచీ 2, దాల్చిన చెక్క 2 ఇంచులు, జాపత్రి, కొద్దిగా షాజీరా, 5 లవంగాలు, 1 స్టార్ పువ్వు, చిన్న మరాఠీ మొగ్గ. అంతేనండి, సింపుల్ మసాలా అనమాట. ఇవన్నీ మనం బిర్యానీలోకి యూజ్ చేసేవే. తర్వాత సాల్ట్ తగినంత, చక్కెర కొద్దిగా, పచ్చిమిర్చి 3, చిన్న సైజు ఆనియన్ 1, తర్వాత కాజు గుప్పెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు అండి, చాలు, ఎక్కువ అవసరం లేదు. తర్వాత వచ్చేసి కొబ్బరి పాలు, 1 గ్లాస్ బియ్యంకి 1 గ్లాస్ పాలు తీసుకోవాలి, 1 గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి. ఒకవేళ మీకు కొబ్బరి పాలు ఇష్టమైతే పాలను ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇష్టం లేకుండా హాఫ్ గ్లాస్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 2 గ్లాసులు బియ్యం. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకోవాలి. మీకు ఇష్టమైతే గీ ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కాస్త వేడైన తర్వాత మనం ఏదైతే తీసుకున్నామో మసాలా దినుసులన్నీ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని అది కాస్త దోరగా వేయించుకోవాలండి. ఈ మసాలా దినుసులు దోరగా వేగడం వల్ల గీ రైస్కి అనేది మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇది కాస్త వేగిన తర్వాత కాజు వేసుకోవాలి. కాజును కూడా చాలా దోరగా వేయించుకోవాలండి, కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి కాస్త సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల ఆనియన్ అనేది కొంచెం త్వరగా ఫ్రై అవుతుందండి. ఆనియన్ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. తర్వాత కట్ చేసుకున్న చిల్లీ వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే జస్ట్ ట్రాన్స్పరెంట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే చాలు. పచ్చిమిర్చి కూడా సేమ్ అంతేనండి. ఇందులో కావాలనుకుంటే మీరు పుదీనా కూడా వేసుకోవచ్చు, పుదీనా కరివేపాకు కూడా వేసుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ త్వరగా మాడుతుంది. తర్వాత కాస్త షుగర్ వేసుకోండి. షుగర్ ఎక్కువ కూడా అవసరం లేదు, జస్ట్ 1 చిటికెడు వేసి వేయినట్లు వేసుకోండి. మీకు నచ్చుకుంటే స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత అరగంట ముందు కడిగి పెట్టుకున్న బియ్యం వేసి కాస్త ఫ్రై చేసుకోండి. ఈ బియ్యం అనేది కాస్త ఫ్రై అవుతే గీ రైస్కి అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అందుకని నేను ఇలా చేస్తాను. కొంతమంది డైరెక్ట్ అలానే వేసేస్తారు. తర్వాత సాల్ట్ వేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ సిమ్లో ఉంచి చేయాలి. దీనివల్ల ఫుడ్ తొందరగా మాడదు. స్లో కుకింగ్ వల్ల టేస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. బియ్యం కాస్త ఫ్రై అయిన తర్వాత మనము ముందు తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా, అంటే 1 గ్లాస్ బియ్యంకి 1 గ్లాస్ కొబ్బరి పాలు, 1 గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను నేను. చాలా వరకు కొంతమందికి కొబ్బరి అనేది నచ్చదనమాట. సో మనం అప్పుడేం చేస్తామంటే హాఫ్ గ్లాస్ కొబ్బరి పాలు తీసుకుని 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవచ్చు. 2 గ్లాసుల బియ్యంకి 2 గ్లాసుల కొబ్బరి పాలు, 2 గ్లాసుల నీళ్ళు వేసుకున్నాను నేను. ఇది కాస్త మరగనించాలండి, ఎందుకంటే చక్కెర వేసాం కదా. ఒకవేళ ఈ కొబ్బరి పాలల్లో అది ఉంటుంది కదా, కొబ్బరి ఏదైనా పడి ఉన్నా కూడా మరిగినప్పుడు లైట్గా పైన నురుగు లాగొస్తుంది అనమాట. దాన్ని మనం తీసేసుకోవచ్చు, లేకోకుండా డైరెక్ట్ అలా అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఓకే అండి, 2 విజిల్స్ వచ్చాయి. ఆవిరి పోయిన తర్వాత మనం కుక్కర్ అనేది ఓపెన్ చేయాలి. చూసారా, గీ రైస్ చాలా బాగా రెడీ అయిందండి. ఇంకేముంది, ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది నాన్ వెజ్ అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే వంకాయ కర్రీతో ట్రై చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.